ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ 1000 కళ్లతో ఎదురు చూస్తోంది. రాత్రి ఉప్పల్ వేదికగా ముంబై వర్సెస్ హైదరాబాద్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణకు పోలీసు శాఖ హెచ్సీఏ ఏర్పాట్లు పూర్తి చేశాయి. 2500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాలతో అడుగడుగునా ప్రత్యేక నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మ్యాచ్ ని దృష్టిలో పెట్టుకుని రాత్రి 1 గంట వరకు మెట్రో రైల్ సేవలని అందుబాటులో ఉంచారు. ఉప్పల్ స్టేడియంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు పోలీసులు. ఇప్పటికే ఫ్యాన్స్ ని స్టేడియంలోకి వీక్షకుల్ని అనుమతిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం నుండి మా ప్రతినిధి తేజస్విని మరిన్ని వివరాలు అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తేజస్విని, ప్రస్తుతం ఫ్యాన్స్ అందరినీ కూడా స్టేడియంలోకి ఎల్లో చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కోలాహలం ఏ విధంగా ఉంది? ఎస్ దానా, మనం చూసుకున్నట్టయితే మ్యాచ్ 7:30కి స్టార్ట్ అవుతుంది. అయితే సందడి మాత్రం ఇప్పటి నుంచే షురూ అయిందనే చెప్పాలి. 4:30కి ఫ్యాన్స్ ని స్టేడియం లోపలికి ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఫ్యాన్స్ జోస్ కూడా విజువల్లో చూసుకోవచ్చు ఏ రేంజ్ లో ఉందో. ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం వేరే వేరే ప్రదేశాల నుంచి వస్తారు కాబట్టి ఉప్పల్ స్టేడియంలో మొత్తం 35,000 కెపాసిటీ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా 2500 కెపాసిటీ 2500 బందోబస్తు పోలీసులు ఉన్నారు. అలాగే 360 సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం సేఫ్టీ అనేది ఉండాలని చెప్పి షీ టీమ్స్ మఫ్టీలో కూడా ఉంటున్నారు. అలాగే ముఖ్యంగా ఈ మ్యాచ్ అనేది ఎస్ఆర్హెచ్కి ఎంత ఇంపార్టెంట్, ముంబై ఇండియన్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్, అలాగే ముంబై ఇండియన్స్ కూడా సేమ్ ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉంటుందనే చెప్పాలి. సో ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఎలా అనిపిస్తుంది? ఎక్సైటింగ్ గా ఉంది. ఖచ్చితంగా సన్ రైజర్స్ గెలుస్తుంది. అంటే మీకు ఏ టీం అంటే బాగా ఇష్టం? బట్ మీరు హైదరాబాద్ లో ఉన్నారు. సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్, ఎప్పటికైనా ముంబై ఇండియన్స్. సో టికెట్ రేట్స్ ఏమనిపించాయి? ఎక్కువ పెట్టారనిపించినా? ఎంత పెట్టినా వచ్చేస్తాం అంతే. రైట్, మనం చూసుకున్నట్టయితే టికెట్స్ రేట్స్ తో కూడా మాకు ఏమాత్రం సంబంధం లేదు, ఎంత పెట్టినా వస్తామని ఇక్కడికి వచ్చిన వీక్షకులు అయితే చెప్తున్నారు. అండ్ లేడీస్ కూడా వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? నేను మా అబ్బాయి గురించి వచ్చాను. నేనైతే క్రికెట్ చూడను యాక్చువల్గా. ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ. సో ముంబై మామూలుగా ఎస్ఆర్హెచ్ అంటే ఇక్కడ హైదరాబాద్ కాబట్టి సో హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ అనే కాంబినేషన్ ఉంటుంది, హోమ్ గ్రౌండ్ ఫీల్. అలా కాకుండా ముంబై ఇండియన్స్ కూడా ఈక్వల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రోహిత్ శర్మ కావచ్చు, అలాగే సచిన్ టెండూల్కర్. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఒక వర్గం ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతం మనతో పాటు ఒక మాస్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఉన్న ఫ్యాన్ పరిస్థితి అయితే ఇది. मुंबई के फैन है, मुंबई ऑलवेज जीतता है और इस बार भी जीतेगा. तो हम मुंबई के लिए सपोर्ट के लिए आए और मुंबई जीतेगा. मुंबई रोहित, मुंबई रोहित. థ్యాంక్ యూ. రైట్, మనం చూసుకున్నట్టయితే ఫ్యాన్ బేస్ ఎస్ఆర్హెచ్కి ఎంత ఉందో అలాగే ముంబై ఇండియన్స్ కూడా అలానే ఉంది. సో ఫ్యాన్స్ ని సపోర్ట్ చేసేందుకు ఒక పక్క జెండాలతో, అలాగే ఫేస్ మీద ఒక రకమైన పెయింట్స్ తో కూడా వచ్చి వాళ్ళని చీర్ చేయడానికి వచ్చారు. ఏ టీమ్ కి సపోర్ట్ చేయడానికి? ఎస్ఆర్హెచ్, ఆరెంజ్ ఆర్మీ, ఆరెంజ్ ఆర్మీ. ఫ్యాన్స్ మధ్య కూడా ఒక రకమైన డివిజన్ ఉంది. ఎందుకు? పక్కా మేమే గెలుస్తాం ఈ మ్యాచ్ కూడా. ఆరెంజ్ ఆర్మీ సత్తా చాటుతాం. ఓకే, సో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా యూత్ ఇక్కడికి టైంకి చేరుకున్నారు. అంటే మామూలుగా 7:30కి మ్యాచ్ అయినప్పటికీ 4:30కి స్టేడియం లోపలికి ఎంట్రీ కాబట్టి సో 4:30కే ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువైతే చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మెట్రో రైల్ కూడా మెట్రో టైమింగ్స్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 12:15కి లాస్ట్ ట్రైన్ అని చెప్పారు. సో ఎవరైతే వాళ్ళు డెస్టినేషన్ చేరుకోవాలనుకున్నారో వాళ్ళు నైట్ 1కి వెళ్ళిపోవచ్చు అని కూడా ఇప్పటికే మెట్రో నుంచి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మనకు. సో ఇక్కడ పెయింటింగ్స్ కూడా వేయడం జరుగుతుంది.
సో మీకు ఎక్కువ ఎవరి నుంచి పెయింటింగ్స్ వేయమని వచ్చింది? हिंदी में क्या कैसा लगा आप इधर? बहुत अच्छा लगा। यहाँ की पुलिस और स्टाफ भी सपोर्ट कर रहा है, बढ़िया बिजनेस चल रहा है, बहुत क्राउड है, पहला मैच है, बहुत अच्छा काम चल रहा है हमारा। రైట్, ప్రస్తుతం ఇక్కడ ఎండ కూడా ఉండడము, అలాగే 7:30కి ఎంట్రీ కాబట్టి ఇంకా క్రౌడ్ అయితే ఇంకా ఎక్కువ రావాల్సి ఉంది. స్టేడియం కెపాసిటీ 39,000. సో ప్రెసెంట్ అయితే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎవరైతే చూస్తారో ఈ మ్యాచ్ ని వాళ్ళు ఇంకా వచ్చే టైం అయితే ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ఒక యూత్ వర్గం వీళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మనం వెయిట్ చేయాలి ఇంకా ఫ్యామిలీ బేస్డ్ ఫ్యాన్స్ రావాలంటే. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్. దాని ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ తేజస్విని.